వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ సంబంధించి ఫలితాలు అనేవి అయితే విడుదల చేస్తారు. అసలు అప్డేట్ ఏమన్నా ఉందా అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఎంసెట్ సంబంధించి ఫలితాలపై అయితే అప్డేట్ అయితే ఉంది. అది ఏంటంటే మనకి ఫలితాలు అనేవి నెక్స్ట్ వీక్ కానీ లేదా సెకండ్ వీక్ ఫస్ట్లో కానీ మనకి ఫలితాలు అనేవి అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎలా చెప్తున్నారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి చూడండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి రిజల్ట్స్ సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఇస్తారు. అంటే ఒక కాలం ఇచ్చి అందులో మనకి రిజల్ట్స్ సంబంధించి టైమింగ్ మొత్తం ఇక్కడ అనౌన్స్ చేస్తారు. బట్ ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే డిక్లరేషన్ ఫామ్ అయితే అనౌన్స్ చేశారు. దాంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మ్యాక్సిమం 7 days అయితే పడుతుంది. సో తొందరగా అయిపోతే మాత్రం ఒక 4 to 5 daysలో రిజల్ట్ సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వన్స్ అనౌన్స్మెంట్ రాగానే మనకైతే ఇక్కడైతే అప్డేట్ అయితే ఇస్తారు. ఇంపార్టెంట్ డేట్స్లో అయితే ఆ విధంగా తెలుస్తుంది. బట్ చాలామంది డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది. అది అయిపోగానే మనకి రిజల్ట్స్ అయితే వెంటనే అనౌన్స్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఏంటంటే రిజల్ట్స్ అనేవి మనకి నెక్స్ట్ వీక్ కానీ లేదా పై వచ్చే వారంలో కానీ మనకి అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వన్స్ రిజల్ట్స్ సంబంధించి డేట్ అనౌన్స్ చేయగానే మీకైతే వెంటనే అప్డేట్ చేస్తాను. అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.